తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఘడియలు సమీపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే ప్రారంభమైంది. సర్వేయర్లు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 80,54,554 మంది దరఖాస్తు చేసుకోగా వారి వద్దకే వెళ్లి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి అర్హులైన వారిని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. వాటితోనే అన్ని జిల్లాల్లోనూ సర్వే ప్రారంభించారు. ముందుగా అధికారులు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలిస్తారు. ప్రతి అప్లికేషన్ను క్లుప్తంగా పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇందులో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి వారి వద్దకు వెళ్తారు. ఇళ్ల సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వేయర్లను నియమించారు. వారందరికీ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. యాప్లో నమోదు చేయాల్సిన అంశాలపై అవగాహన కల్పించడంతో తెలంగాణ జిల్లాల్లో సర్వేయర్లు వివరాలను తీసుకుంటున్నారు. గ్రామాలు, వార్డుల్లో ఒకరోజు ముందే సమాచారం ఇస్తున్నారు. అధికారులు వచ్చే సమయానికి సంబంధిత ధృవపత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులకు సూచనలు జారీ చేశారు. అన్ని పత్రాలు ఉంటే ఇబ్బంది లేకుండా వివరాలను ఎంట్రీ చేయవచ్చని చెబుతున్నారు. సర్వేలో భాగంగా గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది వంటి వివరాలను ఆ యాప్లో నమోదు చేస్తున్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా, స్థలం లబ్ధిదారుడి పేరు మీదే ఉందా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుత గ్రామ లేదా పట్టణంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు వంటి ప్రశ్నలను సర్వేయర్లు అడిగి తెలుసుకొని నమోదు అప్లోడ్ చేస్తున్నారు. లబ్ధిదారుల్లో వికలాంగులు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటే వారికి ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. వారిని కూడా యాప్ ద్వారానే గుర్తించి అన్నీ కలిపి 30 నుంచి 35 ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకరు రోజుకు కనీసం 20 దరఖాస్తులను పరిశీలించి వివరాలు నమోదు చేసేలా టార్గెట్ విధించారు. డిసెంబర్ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో భాగంగా సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబోతోంది.